ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, శివదేవ్ ఎక్కడ కనిపించలేదు రాజమాత. దేవుడా, పున్నమి పెళ్లి జరగాలి అంటే ఇన్ని పరీక్షలు పెడుతున్నావెందుకు స్వామి? పున్నమి తండ్రికి ఏం కాకూడదు, పున్నమి పెళ్లి ఆగకూడదు. నా శివదేవ్ ఎక్కడున్నాడో, ఎక్కడికెళ్ళాడో? పెద్దమ్మా, కన్యాదానం నేను చేస్తాను. పెళ్ళాగిపోతే మళ్ళీ మళ్ళీ ముహూర్తాలు దగ్గరలో లేవు. అవును మహాదేవ్ గారు, మాకు కూడా టైం అడ్జస్ట్ అవ్వదు. ముందు పెళ్ళవ్వనివ్వండి మహాదేవ్ గారు, ఆ తర్వాత కావాలంటే అందరం కలిసి వెళ్ళి వెతుకుదాం. హలో, మీరేమో మీ కొడుకు వస్తే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నారు, మేమేమో ఈ పెళ్లి జరిగితే గానీ మీ కొడుకును వదిలిపెట్టాం. ఎవరు మీరు? నా శివదేవి ఎక్కడున్నాడు? స్మార్ట్ క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ కావాలంటే అక్కడే పెళ్లి జరిపించండి. ఇక్కడ ఈ పెళ్లి జరగడానికి నా కొడుకును మీరు దాచేయడానికి సంబంధం ఏమిటి? చెప్పండి. ఇటువంటి హలో, ఎవర్రా మీరు? మా అంకుల్ని వదలడానికి ఇక్కడ పెళ్లి జరిపించడానికి ఏంట్రా సంబంధం? అసలు ఎవర్రా మీరు? మా అంకుల్ని మర్యాదగా వదిలిపెట్టండి. రేయ్, నీకు ఫోన్ చేసింది నేను వార్నింగ్ ఇవ్వడానికి, నువ్వు వార్నింగ్ ఇస్తే తీసుకోవడానికి కాదురా. రేయ్, అంకుల్ని కొడుతున్నారు రాజమాత. శివదేవా, అరే నేనేం పాపం చేశాను రా, నన్ను ఇలా కొడుతున్నారు. అయ్యో పృథ్వీ! రేయ్, ముందక్కడ పెళ్లి జరిపించండి, అసలే ముహూర్తం టైం దాటిపోతుంది. ఏమిటిది? వీడిని ఎవరేసేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే అన్న. పున్నమి, మీ నాన్న చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలనుకున్నాను, కానీ అలా కుదిరేలా లేదు. నీకు పెళ్ళైతే కానీ మీ నాన్నని వదిలిపెట్టమంటున్నారు. అమ్మా పున్నమి, నా శివదేవికి ఎప్పుడు ఆపదొచ్చినా నువ్వే కాపాడుతావు కదమ్మా. ఇప్పుడు ఎలాగమ్మా, ఎలాగా? పంతులు గారు, ముందు పెళ్లి జరిపించండి. ఈ పెళ్లి జరిగితే గాని వాళ్ళు నా బిడ్డను వదిలిపెట్టరు. కానివ్వండి. పంతులు గారు, కానివ్వండి. ఓం అరుణాం కరుణాతరంగిదాక్షీం కృతప్రశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావ్యే భవానీం. అక్షింతలు తీసుకొని అయినా అమ్మా, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అయినా ఇంత జరుగుతున్నా పున్నమి ఏంటి ముసుగేసుకొని కూర్చుంది? పెదనానికేమన్నా అయితే ఈ పాటికి గోలగోల చేస్తుంది కదా, ఏదో తేడా కొడుతుంది. పున్నమి, వచ్చేసావా? నా కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసావా? పెళ్లి కూతురు ఇక్కడుంటే అక్కడ పెళ్లి ఎలా జరుగుతుంది? ఈవేళ మీరు తన చేతిలో అయిపోయారు.
నన్ను స్వాతి ముచ్చు అన్నాడు. రండి నాన్న, వెళ్దామా? ఘోరం జరిగేలా ఉంది. నువ్వున్నావేంటి? పున్నమి ఏది? అందుకేనా శివదేవ ప్రాణోపాయ స్థితిలో ఉన్నా కూడా అక్కడ అలా కూర్చుంది. పున్నమైతే అలా ఉండేది కాదు. మరి పున్నం ఎక్కడ? అసలు ఎవరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పున్నమికి పెళ్లి ఇష్టం లేదు. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదంటీ. పున్నమి ఇలా చేసిందంటే దానికి ఖచ్చితమైన మంచి రీజనే ఉంటుంది. ఈ ఒక్కసారి తొందరపడి తప్పుగా అనుకోవద్దు. తాళి కట్టక ముందు తెలిసింది కాబట్టి ఇలా చెప్తున్నారు. ఒకవేళ తాళి కట్టాక తెలుసుంటే ఏం చేసేవాళ్ళు? మమ్మల్ని మోసం చేయాలని చూశారు. అలాంటి అమ్మాయినా మేము మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది? చంద్రశేఖర్, వద్దు, తప్పుగా అనుకోవద్దు. పున్నమి తప్పకుండా వస్తుంది. ముహూర్తం దాటిపోయాక వస్తే ఏంటి, రాకపోతే ఏంటి మహాదేవి గారు? పృథ్వీ, పున్నమి ఎక్కడుంది పృథ్వీ? అమ్మా అమ్మా, నేను వచ్చేసాను. శివదేవా, శివదేవా, నేను వచ్చేసానమ్మా. పున్నం వచ్చి నన్ను కాపాడింది. నాకేం కాలేదమ్మా, పున్నమి కాపాడింది. నన్ను రౌడీలు ఎత్తుకెళ్ళిపోయి చంపబోతుంటే పున్నమి వచ్చి కాపాడింది. వాళ్ళందరినీ చితక్కొట్టేసింది. నన్ను క్షమించండి. మా నాన్నని కాపాడుకోవడానికి నాకెంతకంటే వేరే మార్గం కనిపించలేదు. పున్నమి, నువ్వు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదనిపిస్తోంది. అమ్మా, ముహూర్తానికి ఇంకో 3 నిమిషాలు మాత్రమే ఉంది. శ్రవంతి, చంద్రశేఖర్, పున్నమి నా శివదేవ ప్రాణాలు కాపాడడానికి ఇలా చేసింది, అంతేకాని కావాలని చేసింది కాదు. ఈ తప్పుని పెద్ద మనసుతో క్షమించి ఈ పెళ్లిని జరిపించండి ప్లీజ్. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.